హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేను మీ నగేష్ మీకోసం. ఈరోజు మనం ఇంట్రాడే గురించి చెప్పుకుందాం. ఇక్కడ నుంచి ఇంట్రాడే సెక్షన్ స్టార్ట్ అయినట్టే కొన్ని వీడియోస్ ఉంటాయి. దాని గురించి మనం లైట్ చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఇంట్రాడే అంటే ఏంటి? ఇంట్రాడే అంటే ఆ రోజు ట్రాన్సాక్షన్ బయింగ్ సెల్లింగ్ ఆ రోజు క్లోజ్ అవ్వాలి అంతే. మార్నింగ్ 9:30కి మార్కెట్ స్టార్ట్ అయితే ఈవినింగ్ క్లోజ్ అయితే 3:30కి మార్కెట్ క్లోజ్ అయితే ఆ మధ్యలో ట్రాన్సాక్షన్ ఫుల్లీ క్లోజ్ అంతే. ఆల్రెడీ మీరు ఇంట్రాడే చేస్తూనే ఆల్రెడీ తెలుసు. మన దాంట్లో చెప్పండి. అయితే ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ అంటే ఏంటి? మనం కొనడానికంటే అమ్మింది ఎక్కువ ఉంటే దట్ ఇస్ కాల్డ్ ప్రాఫిట్. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉందో అంత ప్రాఫిట్. అంతే కదా. మరి ప్రాఫిట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి షేర్ మార్కెట్లో? ప్రాఫిట్స్ టూ టైప్స్ ఇస్తాయి. నెంబర్ వన్, ఇందా చెప్పిన ముందు బై చేస్తాం, తర్వాత సెల్ చేస్తాం, ఈ డిఫరెన్స్ అమౌంట్ ప్రాఫిట్. నెక్స్ట్ ఇంకొక ప్రాఫిట్ ఎలా ఉందంటే ముందు సెల్ చేస్తాం, కిందకు వచ్చాక మార్కెట్ ని బై చేస్తాం. రెండు ఒకటే. ఎందుకు ఇలా ఉంది పెట్టారంటే అదంతే. సెబీ ఎందుకు పెట్టింది అంటే ఆ రూల్స్ అంటే కొన్ని సమాధానం ఉండదు. అదంతే, అలాగే పెట్టారు. కొన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు, షార్ట్ చేసి క్లోజ్ అంటారు, రకరకాల ఏదో ఉంటాయి. కొద్దిగా అయితే ఆ ఇంకో విషయంలో మీతో ముందు ప్రాక్టీస్ కూడా చేయిస్తాను. వీడియో రికార్డ్ అయినా మీతో ప్రాక్టీస్ కూడా ఉంటుంది. దానికి మరి కొన్ని కొన్ని పేజెస్, ఒక పెన్ను, ఒక క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టి నేను చెప్తుంటాను, మీరు అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు. అది చేయాలి, అది అవసరం ఉంది. నేను చెప్తాను ఎలాగేంటి నేను చెప్తాను. ఓకేనా? ఇంకోటి, ఇది మనకి జనరల్ గా ఒక 5 నిమిషాలు చేద్దాం అనుకున్నాం కదండి వీడియో అని, టైం ఫ్రేమ్ అని. కానీ నంబర్ ఆఫ్ ఈ సబ్జెక్ట్ కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 5 నిమిషాల్లో కంప్లీట్ కాదు. అందుకని కొద్దిగా నంబర్ ఆఫ్ వీడియోస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయా అంటే అంటే తెలుగు సీరియల్స్ అలా సాగదు. ఇది పక్క, ఐ ప్రామిస్. వీలైనంత తక్కువ దీంతోనే చేస్తుంది. ఓకేనా? అయితే ఈ మధ్య సెబీ అండి కొన్ని సర్వే చేసింది ఇంట్రాడే చేసే వాళ్ళకి. మన మధ్య రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇస్తే ఏంటంటే ఇంట్రాడే చేసేవాళ్ళు ఎక్కువ లాస్ అవుతున్నారు. 190 మంది లాస్ అవుతున్నారు. 92 92% లాస్ అవుతున్నారు. వాళ్ళ లాస్ కాకుండా ఉండాలని కొన్ని ఏదో రూల్స్ పెట్టాల్సింది. కరెక్టే కదా. లాస్ కాకుండా చేయాలని నచ్చుతుంది నిర్ణయం. అసలు లాస్ ఎందుకు అవుతున్నారు? రైట్. అంటే మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఎక్కడో డెసిషన్ మేకింగ్ తప్పు. అంతే కదా. డెసిషన్ మేకింగ్ తప్పు. డెసిషన్ మేక్ అంటే ఇంట్రాడేలో క్యాలిక్యులేషన్ ప్లస్ సెంటిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డెసిషన్ మేకింగ్. పక్కన డెసిషన్ మేకింగ్ అంటే దీని ముందు చెప్తాం. దీని ముందు మనం ఒక ఆయన గురించి గుర్తు చేసుకోవాలి. సిగ్మండ్ ఫ్రూయిడ్ అని సైకాలజీ పితామహుడు. 1851, 1857లో ఆయన ఇది చేశాడు. సైకాలజీకి పితామహుడు అంటారు ఆయన. మేము ఎంఏ సైకాలజీకి వెళ్ళినప్పుడు మా ప్రొఫెసర్స్ అడిగిన చెప్పిన మాట్లాడు. ఆయన అన్నాడట, నువ్వెవరు అంటే మనం ఏమంటాం, నా పేరు అది, నా పేరు ఇది, నా పేరు పద్మజ, నా పేరు శైలజ, నా పేరు సురేష్, నా పేరు మమ్మ, సోహిల్ అని చెప్తాను. ఆ పేర్లన్నీ యువర్ ఐడెంటిటీ, నాట్ యూ. నీ ఐడెంటిటీ కోసం మా సొసైటీని ఐడెంటిటీ నువ్వు పెట్టుకున్న ఒక పేరు అది. నువ్వెవరు అన్నది నీ ఆలోచన, నువ్వే నీ ఆలోచనలు అంతే. అంతే కదా. మరి నీ ఆలోచన నువ్వే ఆలోచనప్పుడు నీ ఆలోచన అంటే ఏంటి? నీ ఆలోచనలు అంటే నువ్వు చేసే పని మీద వచ్చాయి. అంటే నీ హోంవర్క్ వల్ల, నీ నాలెడ్జ్ వల్ల నీ ఆలోచనలు, నీ ఆలోచనలు డెసిషన్ మేకింగ్. అంతే. ఓకే. కాబట్టి ఇది డెసిషన్ మేకింగ్ మంచిది కావాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాలి, మనం హార్డ్ వర్క్ చేయాలి. చూడు. ఓకేనా?
మన 5 నిమిషాలు అనుకున్నాం కదా, 5 నిమిషాలు వస్తుంది. ముందుగా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొక 1 బై 1 వీడియోస్ వస్తూ ఉంటాయి. రోజు కొద్దిగా తెలుసుకుందాం. అది ఎవరు ఏముంది. అదే అయితే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఛానల్ పైన మనకి లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ రీడైరెక్ట్ అవుతుంది. క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనా? అది పాయింట్ 1. పాయింట్ 2 మరి చెప్పుకోవాలి కదా మంచి మాట. కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్, కీప్ గ్రోయింగ్ అండ్ కీప్ సక్సీడింగ్. ఓకేనా? అలాగండి. ఇంకోటండి, మీ రిలేషన్స్, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ షేర్ మార్కెట్ చేసేవాడు, వీళ్ళు మనకి ఈ ఛానల్ గురించి చెప్పి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? జై హింద్. బాయ్.